ఆర్థికంగా నష్టం జరుగుతుంది సార్. యా, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ కుమార్ గారు, అలాగే వైకుంఠం గారు. ఈరోజు ప్రస్తుతం అయితే రేషన్ డీలర్లకు సంబంధించిన సమస్యలు చూస్తే ఎక్కడ చూసినా కూడా సమస్యలతో సతమవుతున్న ఈ రాష్ట్రంలో ప్రస్తుతం రేషన్ డీలర్లకు సమస్య కూడా ఈరోజు మనం ముంగట పెట్టడం జరిగింది. ఓర్సైసీవి నుంచి సుధాకర్ శర్మ గారు ఇప్పుడు చెప్పండి. ప్రస్తుతం 140 రూపాయలు ఒక క్వింటాల్కు వస్తున్నది. అందులో ప్రధానంగా 2 కిలోల వరకు తరుగు పోతుంది. అలాగే 8 రూపాయల వరకు అక్కడ హమాలీలు పోతున్నాయి. అలాగే అక్కడ సంబంధించిన ఒక వేతనం ఎవరైతే ఉన్నారో అక్కడ ఒక అతని షాప్లో పనిచేయాలంటే దాదాపుగా 10 నుంచి వెళ్ళి 15-20 వేల రూపాయలకు ఒకరికి ఇవ్వాల్సి వస్తుంది. వాని ఇంటి కిరాయ అవన్నీ చేసుకుంటా పోగా అతనికి మిగిలింది శూన్యం. ఇంకా అప్పుల ఊబిలోకే కురుక్కోపోతున్నారు. కానీ రేషన్ డీలర్లు 1 రూపాయి కూడా లాభం రావట్లేదు. కనీసం ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరిచి వారికి సమస్యను ఎలా పరిష్కరించాలని మీరు దీన్ని విశ్లేషిస్తారు, దీనికి ఎలా సలహా ఇస్తారు సార్ గవర్నమెంట్కు? థ్యాంక్ యూ జమీల్జీ. ఈరోజు కార్యక్రమంలో మిత్రులు చెప్పినటువంటి అనేక అంశాలను పరిశీలన చేసినట్లయితే సమస్యలు నిజంగా చాలా మనం ఊహించిన స్థాయి కంటే కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఈరోజు చర్చా కార్యక్రమంలో మనం ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని గుర్తించాం. అదేమిటి అంటే నేషన్ వైడ్ స్టాండర్డ్ సిస్టమ్ ఆఫ్ కమిషన్ అనేది ఉండాలి అని మన మిత్రులందరూ కూడా చెప్పడం జరిగింది. అది నిజంగా చాలా మంచి అంశం. ఎందువల్ల అంటే ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకంగా కమిషన్ ఇస్తూ కనుక వెళ్ళిపోయినట్టయితే అక్కడ అసమానత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఒక స్టాండర్డైజేషన్ ప్రాసెస్ అనేది చాలా ముఖ్యం. అలాగే మనకు తెలియనటువంటి గోడౌన్ ఇన్ఛార్జెస్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఈరోజు సర్ఫేస్కి వచ్చాయి. అలాగే ముఖ్యంగా వెయ్యింగ్ అనేటువంటిది లేకుండా ఇవ్వటం వల్ల ఎలా డీలర్ తనకు వచ్చేటువంటి స్టాక్ను కోల్పోతున్నాడో అది కూడా చాలా గ్రాఫికల్గా మన మిత్రులు చెప్పారు. మరి ఈ అంశాలన్నీ చూస్తున్నప్పుడు ప్రభుత్వం ఇక్కడ పాలనలోకి రాకముందు చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హమాలీ కానివ్వండి, అలాగే ఆనడోరియం కానివ్వండి, అలాగే కమిషన్ హైక్ కానివ్వండి, ఇవన్నీ అంశాలు చూసినట్లయితే ప్రభుత్వానికి మేము చేసే విన్నపం ఏమిటి అంటే డీలర్ యొక్క సమస్యను దయచేసి మీరు గుర్తించండి. ఎందువల్ల అంటే ప్రజలకు అలాగే ప్రభుత్వానికి మధ్య వారధి సారథిగా ఉన్నటువంటి డీలర్స్ జీవితాలు కనుక ఈ విధంగా అగమ్యగోచరంగా ఉన్నట్లయితే ఈ ప్రజా వ్యవస్థ అనేటువంటిది కుంటుపడుతుంది, సాఫీగా ఉండదు. కాబట్టి సత్వరం మీరు చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి రావాల్సినటువంటి అంశాలని మీరు ప్రామిస్ చేసినటువంటివి. ఎందువల్ల అంటే మీరు చేసిన ప్రామిసెసే మీరు ఈరోజు కాదు అనడం ఎంతవరకు సబబు అని ఫోర్సైట్స్ ఛానల్ మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి వెంటనే. ఎందువల్ల అంటే ఇక్కడ 3 నెలల ఆ సరుకు కూడా వాళ్ళు ఇవ్వటం జరుగుతుంది, ఆ స్టాక్ కూడా వాళ్ళు ఒకేసారి ఇవ్వటం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకున్నటువంటి కష్టాలు నిజంగా మనం ఊహించలేం. అలాగే సూపర్ మార్కెట్స్ విషయంలో కూడా మన జమీల్జీ చెప్పినట్లు ఇక్కడ ముందు నుంచి కూడా ఇటువంటి ఆలోచన ఉన్నా కూడా హౌ ఫార్ ఇట్ ఈస్ ప్రాక్టికల్ అండ్ వయబుల్ అనే అంశాన్ని కూడా ప్రభుత్వం చూడాలి అని మరోమారు విజ్ఞప్తి తీసుకుంటూ సెలవు తీసుకుంటూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం మనం చూసినట్టయితే డీలర్ల పరేషాన్ ఈ విషయం సంబంధించి మనం ఒక్కసారి